వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు రేషన్ షాపుల ద్వారా పంపిణీకి ప్లాన్ వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఆలోచన. ధాన్యం కొనుగోలులో తెలంగాణలో కొత్త రికార్డు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ షాపులు రేషన్ బియ్యంతో పాటు ఇంకో 5 రకాల సరుకులను ఇయ్యనుందట. చాలా మంచి విషయం కదా. వచ్చే సంవత్సరం నుంచి ఎందుకండి, వచ్చే నుంచి ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణలో 90% పేద ప్రజలే ఉన్నారు. ఇప్పుడు ఈ చాలా మందికి ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఒక 20% డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వము చాలా మందిలో ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. గవర్నమెంట్ దీన్ని గుర్తించి ఎవరైతే ట్యాక్స్ కడతారో, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఈ వైట్ రేషన్ కార్డు అనేది తొలగించాలి. దాంతోపాటు ఏదైతే ఉందో వచ్చేది ఎందుకండి, మీరు ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తారు కదా, ఎందుకు సంవత్సరం దాకా ఇంకా ఎందుకు కావాలి? వచ్చే నుంచి చేయండి, లేకుంటే మార్చి నుంచి చేయండి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక మంచి పని చేయడానికి సంవత్సరం దాకా సంవత్సరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో చేయలేదు, వాళ్ళు మీరు చేస్తుర్రు. చేసే పని ప్రజలకు మురిపేయడం ఎందుకు? వచ్చే నుంచి ఇస్తాము, వచ్చే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి. అలా కాకుండా ఏది ఇచ్చేదేదో ఈ ఆర్థిక సంవత్సరం చేయాలని కూడా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి అందరు కోరుకుంటారు.